ఆమె ప్రపంచం, ఆమె పరుగులు, ఆమె అడుగులు కేవలం క్రికెట్ గ్రౌండ్లు మాత్రమే. మన భారతదేశపు గౌరవాన్ని, గర్వాన్ని ప్రపంచం ముందు నిలబెట్టిన విజయాన్ని తన విజయ గాథతో చెమటతో చెక్కిన బంగారు అక్షరాలు, విజయ రహస్యాలు. ఓ అమ్మాయి, ఓ కళ, ఓ జాతి గౌరవం, ఓ జాతి గర్వం. తన పేరే నల్లపురెడ్డి శ్రీచరణి. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో ఓ చిన్న కుగ్రామంలో జన్మించి చిన్ననాటి నుండి క్రికెట్ పట్ల ఎనలేని ఆసక్తి, ఎంతో పట్టుదల ఉన్న తాను క్రికెట్ ఆడటానికి సరైన మౌలిక సదుపాయాలు లేకపోయినా ఎన్నో అవమానాలు, ఆటుపోటులు, చీదరింపులు, నిందలు, ఆడపిల్లకు క్రికెట్ అవసరమా అంటూ ఎన్నో అవమానాలు ఆయన పట్టు వదలని అకుంఠిత దీక్ష పట్టుదలతో తన మేనమామ సహకారంతో, అమ్మ ప్రేమ ప్రోత్సాహంతో తన తండ్రిని ఒప్పించి అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచ కప్ సాధించిన మన ఇండియా జట్టులో భాగమై తన అబ్బురపరిచిన ప్రతిభతో ప్రతి మ్యాచ్ లో ప్రత్యర్థులకు పదునైన బంతులతో కట్టడి చేసి అందరినీ తలవైపు తిప్పుకుంది నల్లపురెడ్డి శ్రీచరణి. ఈమె పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతుంది. శ్రీచరణి మన కడప మాతృభూమి కీర్తి పతాకం. అంతర్జాతీయ స్థాయిలో తన స్థానాన్ని దక్కించుకున్న పేర్లు కొందరివి. వాటిలో శ్రీచరణి పేరు ఒకటి. మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శన సాక్ష్యంగా మహిళా ఇండియా జట్టు గెలవడంలో కీలక పాత్ర పోషించి క్రికెట్ రంగంలో అతి తక్కువ కాలంలోనే తిరుగులేని తారగా ఎదిగి మన దేశానికి గర్వకారణంగా నిలిచింది మన శ్రీచరణి. మన తెలుగింటి అమ్మాయి అవడం, అందులో మన కడప బిడ్డ అవడం మన కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ కి గర్వకారణం. కడప నుండి భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన శ్రీచరణి మహిళల ప్రపంచ కప్పులో ఆడటం, తొలిసారిగా ఇండియా గెలవడం ఓ ప్రత్యక్ష నిదర్శనం. ఆమె భర్త మరెందరికో స్ఫూర్తిదాయకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఘన స్వాగతం పలుకుతుంది కడప జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం భరత్ రెడ్డి గారు, సెక్రటరీ ఏ రెడ్డి ప్రసాద్ గారు మరియు అసోసియేషన్ మెంబర్స్ అండ్ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె శివనాథ్ గారు, సెక్రటరీ సాగం సతీష్ బాబు గారు మరియు అసోసియేషన్ మెంబర్స్.